శ్రీ ఆంజనేయం. హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామివారి పుట్టినరోజు. 2025 సంవత్సరంలో హనుమాన్ జయంతి ఏ తేదీన వచ్చింది, తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఇంట్లో ఆంజనేయ స్వామివారికి పూజ ఎలా చేయాలి, ఈ రోజున ఏ ఏ స్తోత్రాలు చదవాలి, అలాగే ఈరోజు స్వామివారికి ఏ నైవేద్యం నివేదన చేయాలి. ఆంజనేయ స్వామివారిని పూజించడం వలన శత్రు భయాలు తొలగుతాయి, మృత్యు భయాలు తొలగుతాయి, శనిబాధలు తొలగించి భూతప్రేత పిశాచాల నుండి ఆంజనేయ స్వామివారు రక్షిస్తారు. మరి అందుకుగాను స్వామివారిని పూజించేటప్పుడు ఏ స్తోత్రం చదవాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తానండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హనుమంతులు వారు అంజని కేసరి పుత్రుడైన ఆంజనేయుడు. ఆంజనేయుడినే హనుమంతుడు అని, కేసరి నందన అని, మారుతి అంటూ ఎన్నో పేర్లతో ఆరాధిస్తారు. హనుమంతుడు శ్రీరాముడికి ప్రియభక్తుడు. ఎర్రని కన్నులు కలవాడు, వానరుడు, అమిత విక్రముడు, విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు, లంకలో బందీగా ఉన్న సీతమ్మ శోకాన్ని హరించినవాడు, సంజీవిని పర్వతాన్ని మోసుకువచ్చి లక్ష్మణుడు ప్రాణాలు నిలిపినవాడు, దశకంఠుడు అయిన రావణుణ్ణి గర్వం అణిచినవాడు. ఇంతటి పరాక్రముడైన ధీరుడైన హనుమంతుడు లేకపోతే రామాయణం సంపూర్ణం కాదు. ఎంతటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా, ఎన్ని భయాలు వెంటాడుతున్నా కూడా ఆంజనేయ స్వామిని పూజించటం వలన అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. విశేషంగా హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామివారికి తమలపాకుల మాల, వడమాల, అప్పాలు మాల, నిమ్మకాయల మాల లేదా సింధూరు అక్షంతలతో స్వామివారిని పూజించడం లేదా సింధూరం అభిషేకం చేయించడం వంటివి చేయించడం వలన స్వామివారికి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందట. మరి ఈ 2025 సంవత్సరంలో వైశాఖ మాసంలో హనుమాన్ జయంతి ఏ తేదీన వచ్చింది అంటే 2025 సంవత్సరంలో మే నెలలో వైశాఖ మాసంలో మే 22వ తారీఖు గురువారం వేళ హనుమాన్ జయంతి వచ్చింది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చే దశమిని హనుమాన్ జయంతిగా అందరూ ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. అలాగే ఈ 2025 సంవత్సరంలో మే 22వ తారీఖు గురువారం వేళ హనుమాన్ జయంతి వచ్చింది. మరి ఈ దశమి తిథి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందంటే మే 21వ తారీఖు దశమి తిథి రాత్రి 10:41 నుంచి ప్రారంభమై మే 22వ తారీఖు గురువారం వేళ రాత్రి 8:45 వరకు ఉందండి. పూర్తిగా మే 22వ తారీఖు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉన్నటువంటి దశమి తిథి వేళ హనుమాన్ జయంతి పండుగను అందరూ జరుపుకోవచ్చు. ఈరోజు ఉదయం నిద్రలేచి తలంటు స్నానం చేయాలి. అయితే ఈ రోజున గంగా నదిలో స్నానం చేస్తే మంచిదండి. మరి అందరికి కూడా అలా వీలు కాదు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి గంగా జలాన్ని స్నానం చేసే బకెట్ నీళ్ళలో కొద్దిగా కలుపుకొని స్నానం చేయండి, చాలా మంచిది. ఇక తలంటు స్నానం చేసి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని దేవుని మందిరం కూడా శుభ్రం చేసుకొని ఈ పూజా విధానాన్ని మీరు దేవుని మందిరంలో ఆచరించవచ్చండి. లేదా సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజ కూడా చేయవచ్చు. సపరేట్గా పూజాపీఠను ఎవరైతే ఏర్పాటు చేసి పూజ చేస్తున్నారో వారు తూర్పు ఈశాన్య మూలగా ఆ ప్రదేశాలను శుద్ధి చేసి ఒక పీఠను ఏర్పాటు చేసి చక్కగా ముగ్గులతో అలంకరణ చేసి స్వామివారి యొక్క పటం అంటే పంచముఖ ఆంజనేయ స్వామివారి పటం, అలాగే శ్రీరాము పట్టాభిషేకం ఉన్నటువంటి పటాన్ని పూజలో పెట్టుకోవాలండి. పువ్వులతో అలంకరణ చేయాలి. అలాగే ఈ రోజున ఆంజనేయ స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకుల మాల, వడమాల లేదా అప్పాల మాల, నిమ్మకాయల మాల ఇలా ఇటువంటి మాలలతో కానీ స్వామివారికి అలంకరణ చేస్తే చాలా ఇష్టపడతారండి. అలాగే సింధూరం అక్షంతలతో కానీ లేదా సింధూరంతో కానీ స్వామివారికి ఈ రోజున అభిషేకిస్తే ఎంతో ఉప్పొంగిపోతారు. మీ దగ్గర ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంటే ఈ రోజున స్వామివారికి సింధూరంతో అభిషేకించండి, చాలా మంచిది. అలాగే తమలపాకులతో స్వామివారికి అష్టోత్తరం చదివినప్పుడు లేదా హనుమాన్ చాలీస చదివినప్పుడు తమలపాకుల మాలను వేయటం లేదా తమలపాకులను స్వామివారికి సమర్పించడం లాంటివి చేస్తూ ఉండాలి. ఈ రోజున స్వామివారికి ఎర్రటి మందార పూలతో అలంకరణ చేయటం, నువ్వులతో దీపారాధన చేయటం, అలాగే ఈ రోజున స్వామివారికి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం మంచిదండి. అలాగే ఈరోజు సద్బ్రాహ్మణుడికి స్వయంపాక దానం చేస్తే చాలా మంచిది. మీ శక్తి కొలది సద్బ్రాహ్మణుడికి ఒక పూట భోజనం చేయడానికి వీలైనటువంటి సామాగ్రిని అయితే దానం చేయాలండి. ఈ రోజున మీకు వీలైతే అరటి తోటలో హనుమంతుల వారికి పూజ చేసినట్లయితే 1,000,000 రెట్ల ఫలితం అయితే లభిస్తుంది. ఆంజనేయ స్వామివారిని పూజించే ముందుగా శ్రీరాముల వారిని పూజించాలండి. మరి ఎవరైతే శ్రీరామ శ్రీరామ అని అంటూ ఉంటారో, భజన చేస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో ఆంజనేయ స్వామివారు సాక్షాత్కారం ఇచ్చి వారికి అనుగ్రహం కలిగిస్తారట. కాబట్టి అందరూ కూడా శ్రీరామ శ్రీరామ అంటూ ఈ రోజున ఆంజనేయ స్వామివారిని పూజించాలి. పురాణాల ప్రకారం అంజనాదేవి ఒకప్పుడు ఎంతో అందంగా ఉండేది. అయితే తనకు శాపం కారణంగా భూలోకంలో జన్మించింది.
తన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు శాపం తొలగిపోయింది. వాల్మీకి రామాయణం ప్రకారంగా కేసరి హనుమంతుని తండ్రి. సుమేరు రాజ్యానికి రాజుగా ఉండే కేసరి తండ్రి గురుడు. అంజనాదేవి తన శాపం విముక్తి కోసం 12 సంవత్సరాల పాటు శివుడిని స్మరించుకుంటూ కఠినమైన తపస్సు చేసిన కారణంగా హనుమంతుడు జన్మించాడు. అందుకే ఆంజనేయుడిని శివుని అవతారంగా నమ్ముతారు. ఈరోజు ఇంట్లో పూజ చేయడం కుదరనివారు స్వామివారికి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. గుడిలో హనుమంతుని ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగించాలి. ఆ తర్వాత హనుమాన్ చాలీసును 11 సార్లు పఠించాలి. ఇలా చేయటం వలన హనుమంతుడి యొక్క ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదండి, మీ శక్తి సామర్థ్యాల మీదకు ఈ రోజున ఏ చిన్నపాటి దానం చేసినా అది హనుమంతుడి వారి యొక్క అనుగ్రహంగానే భావించాలట. హనుమాన్ జయంతి రోజున అన్నదానం చేయటం వలన శని దోషం తొలగిపోతుందని ఒక నమ్మకంగా చెప్తారు. వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు కనుక వాయుసుతుడని పేరు. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ కూడా సకల శుభాలు, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామివారికి తమలపాకులు మాల చేయడానికి ఒక కారణం కూడా ఉంది. ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకలను సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుణ్ణి శ్రీరాముని స్వామి, ఏమిటిది, మీ నోరు ఎందుకు ఇంత ఎర్రగా అయ్యింది అని అడిగాడు. అప్పుడు రాముడు, తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడ నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులు కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చారట. ఆంజనేయ స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ అరటి తోటల్లోనూ విహరిస్తారట. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు ఆయన్ని శాంతిస్తాయట. అందువలన తమలపాకులతో పూజించటం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయట. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించటం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుందట. ఇంతటి విశిష్టత ఉన్నటువంటి హనుమాన్ జయంతి వేళ పూజ చేయడం కుదరని వారు ఈ వైశాఖ మాసంలో వచ్చే మంగళవారం వేళ, శనివారం వేళ హనుమాన్ జయంతి పూజను చేయవచ్చు. మరో కథనం ప్రకారంగా అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశం చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతుల వారికి తమలపాకుల దండ వేశారట. దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే అంత ప్రీతి అని చెప్తారు. ఆంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించడం వలన స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందని ఒక నమ్మకంగా చెప్తారు. ఆంజనేయ స్వామివారిని చిరంజీవి అని అంటారు. ఎందుకు అంటే చిరకాలం జీవించే వారిని చిరంజీవి అని అంటారు. కాబట్టి ఆంజనేయ స్వామివారు ఇప్పటి వరకు కూడా జీవించి ఉన్నారని అందరికీ కూడా ఒక నమ్మకం. కాబట్టి కలియుగంలో ఇంకా జీవించి ఉన్న ఆంజనేయ స్వామివారికి అనుగ్రహం కలగాలి అంటే, అలాగే మీకు ఎటువంటి సమస్య ఉన్నా అంటే శని బాధలు, శత్రుభయాలు, మృత్యుభయాలు, భూత ప్రేత పిశాచాల నుండి మీకు స్వామివారి యొక్క రక్ష కావాలి అంటే తప్పనిసరిగా ఈ స్తోత్రాన్ని చదవండి. ప్రతిరోజు కూడా మీరు, మీ పిల్లలు కూడా తప్పనిసరిగా 11 సార్లు అయితే ఈ మంత్రాన్ని చదవాలండి. అప్పుడు ఆంజనేయ స్వామివారికి అనుగ్రహం కలిగి మీకు ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆంజనేయ స్వామివారిని ఈరోజు పూజించిన తర్వాత టెంకాయ కూడా కొట్టండి. ఇక ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజించండి. ఈరోజు గురువారం కాబట్టి సపరేట్గా పూజాపేటను పెట్టినవారు ఈరోజు కదపవద్దండి. మరుసటి రోజు శుక్రవారం కూడా వచ్చింది. శుక్రవారం వేళ కూడా కదపకూడదు. శుక్రవారం ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజించండి. శనివారం ఉదయం వేళ స్వామివారిని పూజించి దీపం ఉండగానే స్వామివారి యొక్క పూజాపటాన్ని కదిపి తీసేయచ్చండి. ఇంకా స్వామివారికి అలంకరణ చేసినటువంటి తమలపాకులను కూడా తీసుకుని మీరు ఇంటి ప్రధాన గుమ్మ సింహద్వారానికి అలంకరణ చేయవచ్చు. లేదా మీకు ఉన్నటువంటి వాహనానికి కూడా అలంకరణ చేయవచ్చండి. చాలా మంచిది. అప్పాల మాల, గారెల మాల ఇవన్నీ కూడా మీరు ముందు రోజే తీసి ఎవరికైనా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి లేదా పిల్లలకైనా సరే ప్రసాదంగా పంచిపెట్టవచ్చు. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ పూజా విధానం నచ్చినట్లయితే తప్పకుండా పూజా విధానాన్ని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.